ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు. దాన్ని మోకీళ్ళ నొప్పులు అంటాము. అసలు మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా, మనం తొందరగా కాస్త ఎర్లీ స్టేజ్లో తెలుసుకుంటే ఇది ఇంకా ఫర్దర్గా డిటియోరేట్ అవ్వకుండా ఏమన్నా చిట్కాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకుందాము. అసలు మోకాళ్ళు అంటే మనం చూస్తే మన శరీరాన్ని ధారణ చేసేవి, మన శరీర బరువుని మన బాడీని మెయింటైన్ చేసి మనకు నడకని ఈజీగా అయ్యే దాంట్లో ముఖ్య భూమిక పోషించేవి ఈ మోకాళ్ళు. నడుము తర్వాత మోకాళ్ళు అంత ఇంపార్టెన్స్ అంటాము. అయితే మోకాలు మీరు అనటమీ చూసుకుంటే ఏంటంటే మనకి కింది భాగంలో చూసుకుంటే ఈ తొడ దగ్గర ఉండే బోన్ని ఫీమర్ అంటాము. అలానే మోకాలు కింద ఉండేవని టిబియా ఫిబులా అంటాము. అలానే ఫింగర్స్ ఉంటాయి. మరి ఈ టిబియా ఫిబులాకి ఫీమర్కి మధ్యలో ఉండేది అంటే మన జాయింట్ అంటాము. రెండు ఎముకలకి మధ్యలో ఉండే జాయింట్నే దాన్ని మనం మోకాళ్ళు అంటాం. అంటే అక్కడ ఉండే ఆ కీలు ఏదైతే జాయింట్ ఉంటుందో రెండింటిని ఫ్యూజ్ చేసి మూమెంట్స్ ఈజీగా చేసి ల్యూబ్రికేట్ చేయడానికి అక్కడ స్పేస్ని క్రియేట్ చేసి పెటెల్లా లాంటిది ఉండేదాన్ని మోకాళ్ళు అంటాం. దాంట్లో వచ్చే వాపు కానివ్వండి, దాంట్లో వచ్చే డ్రైనెస్ కానీ, దాంట్లో వచ్చే పెయిన్నే మనము వాడుక భాషలో ఆర్థరైటిస్ అంటాము. అంటే మీరు ఒక ఎముకలో వచ్చే వాపుని ఆర్థరైటిస్ అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ అంటే అది బోన్లో వచ్చేది. అయితే ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే బేసిక్గా మనకు ముందు తెలిసింది అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఇది జనరల్గా ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. అలానే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇది బ్లడ్లోనే యాంటీజెన్ ఉండడం వల్ల ఏజ్తో సంబంధం లేకుండా జనరల్గా ఎవరికైనా ఎముకలు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు మనం ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాన్నే ఆయుర్వేద భాషలో చెప్పాలి అంటే సంధివాతము అంటాము. అంటే ఒక సంధి అంటే జాయింట్లో వచ్చే వాతం వల్ల జరిగే డ్యామేజెస్ని సంధివాతం అంటాము. అయితే దీన్ని ఎవరికి వస్తుంది అని ముందుగా చూసుకుంటే ఎవరైతే అధిక బరువు ఉంటారో, నేను ఇంతకుముందు చెప్పినట్టే మన శరీర బరువు అంతా కూడా మన మోకాళ్ళే భరించాలి. సో మరి అది బరువు మనం ఇష్టం వచ్చినట్టు బరువు పెరిగిపోవటం వల్ల ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోవటము, వాటి ఉండాల్సిన టోన్సిఫికేషన్ తగ్గిపోయి ఈ అధిక బరువు వల్ల ఇంకా దాని మీద ప్రెషర్ పడిగి అరగటం అనేది అవుతుంటుంది. అలానే ఈ అధిక బరువు వల్ల అక్కడ ఉండే కండరాలు నరాలు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటాయి. ఇంకా జనరల్గా ఎవరికి వస్తుందంటే ఎవరైతే కాల్షియం కానీ మినరల్స్ D3 శరీరంలో లోపం ఉంటాయో, అంటే మనం తీసుకునే ఫుడ్లో కానివ్వండి ఇతరత్ర జబ్బుల వల్ల ఏదన్నా అయినప్పుడు వాళ్ళలో కూడా ఈ మనం ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాము. అండ్ ఇవి కాకుండా మెయిన్గా దీనికి వచ్చే కారణం ఏంటి అంటే ఏజ్ రిలేటెడ్ అంటాము. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒక 45-50 క్రాస్ అయిన వాళ్ళల్లో ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోయి వాటికి రాపిడి జరిగి ఎక్కువగా ఎవరైతే మెట్లు ఎక్కడము దిగడము చేస్తుంటారు, ఎక్కువసేపు నిలబడి ఉంటారు, అధిక బరువు ఉంటారు, టైంకి ఫుడ్ తీసుకోకుండా ఉంటారు, వీళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొక ముఖ్యంగా ఇప్పుడున్న ట్రెండ్లో చూస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ అటాక్స్ అయినప్పుడు, లైక్ ఎస్పెషల్లీ మనం కోవిడ్ అలాంటివి చూసినప్పుడు, చికెన్ గున్యా ఇలాంటి కండిషన్స్లో అవి తగ్గిన తర్వాత కూడా ఒక లాంగ్ రన్లో క్రానిక్ పీరియడ్లో ఈ మోకాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, దానివల్ల అరగడం కూడా చూస్తూ ఉంటాం. అయితే మరి నేను ఇది చెప్పాను ఒక ఏజ్ రిలేటెడ్ వ్యాధి అన్నప్పుడు 45-50 క్రాస్ చేసిన వాళ్ళల్లో మన జుట్టు ఎలా తెల్లబడుతుందో మోకాళ్ళు అరగడం కూడా అంతే సహజం. కాకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ నొప్పి లేకుండా ఉంచుకునేగలిగేది చాలా ఇంపార్టెంట్. అయితే 45-50 ఇయర్స్ అనేది ఇంతకుముందు చూసేవాళ్ళం. ఇప్పుడు 30-35 ఇయర్స్ వాళ్ళల్లో కూడా ఈ మోకాళ్ళు ఆర్థరైటిసే చూస్తున్నాం. అంటే పోషకాహార లోపాలు, నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎక్కువగా నిలబడి ఉండే జాబ్స్ చేయడము, అధిక బరువు ఉండడము, ఇలాంటివన్నీ ఒక కారణంగా చూస్తుంటాం. మరి దీన్ని గుర్తించడం ఎలా? ఫస్ట్ సింపుల్, దీని సిమ్టమ్స్ ఏంటి లేదు. నడుస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా, అంటే కొంచెం దూరం నడిచినా కానీ మాతో అవ్వట్లేదు, కాళ్ళు పట్టేస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి అనడము, పొద్దున్న లేస్తున్నప్పుడే మోకాళ్ళు కానీ నడుము కానీ స్టిఫ్గా అనిపించడము, కండరాలు పిక్కలు పట్టేయటము, ఇవన్నీ సిమ్టమ్స్ మనకి ఎర్లీ స్టేజ్లో తెలుస్తుంది. కానీ చాలా మటుకు పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. ఏం కాదు, రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది, లేకపోతే కౌంటర్ ద మెడిసిన్స్ దొరికే పెయిన్ కిల్లర్స్ వాడితే తగ్గుతాయి కూడా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎముక అరగాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ 2-3 సంవత్సరాలు మనకి చాలా మన బాడీ సిమ్టమ్స్ చెప్పినా రెస్ట్ తీసుకోవడము, పెయిన్ కిల్లర్స్ వాడడము, ఏదో చేసి అక్కడికక్కడ దాన్ని మనం కంట్రోల్ చేస్తుంటాం, అప్పటికప్పుడు తగ్గిస్తుంటాం తప్ప లోపల జరిగే ఈ డ్యామేజెస్ని కంట్రోల్ చేయడానికి మనం చూడం. ఎప్పుడైతే అది అరిగిపోయి పేషెంట్ మా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా
వాళ్ళు నడిచేటప్పుడు కూడా కుంటూ నడవటము, ఒక కాలు తీసి ఒక కాలు పైన పెట్టడంలో కూడా చాలా ఇబ్బందితో వచ్చి ఆ స్టేజ్లో ఎప్పుడైతే మేము మోడర్న్ టెక్నాలజీస్ యూస్ చేసుకొని ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసినప్పుడు అరిగిపోయాయని చెప్తాం. అంటే మన శరీరం ఆల్రెడీ ఎప్పుడో 2-3 ఇయర్స్ నుంచి మనకి చాలా హింట్స్ ఇచ్చినా మనం పట్టించుకోము. దీనికి సింపుల్గా మరి ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడైతే మీరు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇబ్బంది అవుతుంది, కొంచెం దూరం నడిచినా పెయిన్ వస్తుంది, కాళ్ళలో వాపులు లాంటిది, యాజ్ ఎ డాక్టర్గా మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్యుడిని అలాంటి సిమ్టమ్స్ కడ్డప్పుడు మీ నాడిని చూసి మీది వాత పైత్య కఫ శరీరాల్లో వాతం ఉన్నట్లయితే మీకు ఇది వచ్చే ఛాన్స్ ఉందని ఒక హింట్ లాంటిది, ఒక ప్రికాషనరీ థింగ్స్ మీకు చెప్పడానికి వీలవుతుంది. సరే, ఇవన్నీ చేసినా అరిగాయి డాక్టర్ గారు, మరి ఇప్పుడు పరిష్కారం ఏంటి? సర్జరీ అని చెప్తున్నారు, ఆపరేషన్ ఒకటేనా దీనికి పరిష్కారం అంటే నిజంగా సర్టన్లీ నాట్. ఆపరేషన్ అనేది ఎప్పుడు చెప్తాం, సర్జరీ అనేది నిజంగానే ఏ డాక్టర్ అయినా ఇంకా మందులతో వేరే ట్రీట్మెంట్స్తో అవ్వట్లేదు, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు, అది ఎమర్జెన్సీ కండిషన్ అప్పుడు మేమైనా ఆయుర్వేదంలో శల్య అంటాం, సర్జరీ అడ్వైస్ చేస్తాం. కానీ ప్రతి మోకాళ్ళు అరగడానికి సర్జరీ అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మరి ఎలా మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎలా కట్టడి చేయాలి అంటే ఫస్ట్ థింగ్ అంటే ఇది డీజనరేటివ్ డిజార్డర్ అంటాం. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒకసారి అరిగిన ఎముక అలా అరుగుతూ పోతూ ఉంటుంది, దానివల్ల కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి. ఫస్ట్ వాటిని కట్టడి చేయడంలో ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు అలానే పథ్యాపథ్యాలు చెప్పబడ్డాయి. వాటిని వాత చికిత్స అంటాం. అయితే ఈ వాతం అంటే ఏంటి? నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ కారణాలు ఏవైతే చెప్పానో, టైంకి తినకపోవడము, అధిక బరువు ఉండటము, కాల్షియము, D3 మిగతా మినరల్స్ తగ్గిపోవటము, వీటితో పాటు వాతాన్ని పెంచే ఫుడ్స్ లైక్ ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవడము, పచ్చళ్ళు తినడము, వంకాయ, ఆలుగడ్డలు ఏవైతే వాతాన్ని బాడీలో డ్రై అప్ చేస్తుందో, పెంచుతాయో అలాంటి వాటిని, చల్లగాల్లో తిరగటము, ఎక్కువ దూరాలు నడవటము, అంటే అతివృష్టి అనావృష్టి అంటాం, నడవకపోతే బాడీకి మెటబాలిజం ఉండదు, కానీ అతిగా చేస్తే కూడా ప్రాబ్లమే. ఇలా చేసిన వాళ్ళలో మనము ఎప్పుడైతే ముందుగా గుర్తిస్తామో ఆయుర్వేదంలో దీనికి సింపుల్ చిట్కాలు అంటాము. మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరంలో వేసి రోజు పొద్దున్న అభ్యంగనం లాగా మోకాళ్ళ చుట్టూ బ్యాక్ సైడ్ అప్లై చేయటం వల్ల కండరాల్లో ఆ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే కొంచెం సివియారిటీ నొప్పి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ కన్నా ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పింది మనం వావిలాకు అంటాము, ఆముదమాకు, మునగాకు, వీటిని పేస్ట్ లాగా చేసి లేపనం లాగా కట్టడము, లేదు అంటే బాగా మెత్తగా చేసిన అన్నంలో కొంచెం పాలని అలానే అల్లం పేస్ట్ని పెట్టి ఎగ్ సొన అంటే ఎగ్ వైట్ని కూడా మనము ఎల్లోని కూడా కలిపి అది పేస్ట్ లాగా చేసి కట్టడం వల్ల ఇన్స్టంట్గా ఉండే స్వెల్లింగ్, స్టిఫ్నెస్ అనేది తగ్గి కొంచెం పెయిన్ రిలీఫ్ అవుతుంది. అయితే ఇవి టెంపరీగా ఉంటాయి, బట్ ఒకవేళ డీజనరేట్ అయినవి మనము ఆ స్టేజ్లోనే దాన్ని కట్టడి చేయడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు లైక్ గుగ్గులు అంటాము, లాక్షాది గుగ్గులని, యోగరాజు గుగ్గులని మీ తత్వాన్ని బట్టి అడ్వైస్ చేస్తాము. ఇవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు, అయినా పెయిన్ ఉంది డాక్టర్, ఎందుకంటే సిమ్టమే ఎక్కువగా బాధిస్తుంది. ఇక్కడ అరగటం దానికన్నా దానివల్ల వచ్చే ఈ సిమ్టమ్ పెయిన్, నొప్పి అనేది ఎక్కువ బాధిస్తున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలైన జానుబస్తి అంటాము. దాన్నే మోకాలు చుట్టూ, మోకాల్ని జాను అంటాము. ఈ మోకాలు చుట్టూ పిండి లాంటిది పెట్టి కొన్ని స్పెసిఫిక్ తైలాలను ధారణగా వేయటం వల్ల కండరాలు అంటే ఇక్కడ జాయింట్, ఒకసారి ఎముక అరిగిన దాన్ని మనం ఏం చేయకపోవచ్చు, కానీ ఆ ఎముకల చుట్టూ ఉండే కండరాలు, దాంట్లో ఉండే నరాలను మనం పోషణ చేయగలిగితే ఎముకని అది హోల్డ్ చేసుకొని ఫర్దర్గా ఇంకా వర్స్ట్ కాకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలానే ఈ పెయిన్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వాటి కాంప్లికేషన్స్ లేకుండా పెయిన్ ఉపశమనం కూడా పొందుతాము. అలానే వీటి తగ్గట్టు మీ పథ్యాపథ్యాలు, వ్యాయామము, ఏది మీకు వ్యాయామం సరవుతుందో ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చూసి సజెస్ట్ చేయగలుగుతాం. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో వచ్చి నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501. శ్రీనివాస్ చెల్లిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అర్షమూలలు, దాన్ని పైల్స్ అంటాము, హెమరాయిడ్స్ అని కూడా అంటాము. ఈ పైల్స్ అనేది అసలు ఎవరికి వస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా, దాన్ని చికిత్స ఏంటి, వీలైతే రాకుండా వచ్చినా మళ్ళీ రాకుండా ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. పైల్స్ అనేది మీరు చూసుకుంటే ఇదేంటంటే మనము మోషన్ దగ్గర వెళ్ళే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు నొప్పిగా ఉండి కొన్ని సందర్భాల్లో రక్తంతో మోషన్ రావటము, అక్కడ మనం మోషన్ వెళ్ళే ప్రాంతంలో రెక్టమ్ రీజన్లో, యానస్ రీజన్లో చిన్న బొడిపల్లాగా గడ్డల్లాగా ఉండడాన్ని పైల్స్ అంటాం లిటిల్గా. బట్ ఎప్పుడైతే దీన్ని అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి అంటే జనరల్గా ఎప్పుడైనా పేషెంట్స్ మోషన్ దగ్గర పెయిన్ అని రాగానే ఏదైనా తగలగానే దాన్ని పైల్స్ అనే అనుకుంటారు. బట్ నిజంగా చెప్పాలంటే ఇది పైల్స్ ఉండొచ్చు, ఫిస్టులా ఉండొచ్చు, ఫిజర్ ఉండొచ్చు. అంటిల్ అనేసి దాని గురించి మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా
మనము ఇది ఒక నిర్ధారణకు రాలేము. దానికి జనరల్గా అంటే మనం తెలుసుకోవాలి ఏంటి పైల్స్ ఏంటి, ఫిస్టులా ఏంటి, ఫిషర్ ఏంటి అనేది. అంటే నేను ఇంతకుముందు చెప్పిన పైల్స్ అనేది అంటే యానల్ రీజన్లో చిన్నగా బొడిపల్లాగా వచ్చి మనం మోషన్ వెళ్ళి వాష్ చేసుకున్నప్పుడు తగులుతుంటాయి. ఒకటికి అంతకుమించి 2 చాలా ఎక్కువ కూడా ఉంటాయి. అయితే ఇవి లోపల కూడా ఉంటాయి, పేగుల్లో కూడా ఉంటాయి. వాటినే ఇంటర్నల్ పైల్స్ అంటాము. బయటికి కనబడేవాడిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. అలానే ఈ పైల్స్లో బ్లీడింగ్ పైల్స్, కొన్ని మోషన్తో పాటు బ్లీడ్ అయ్యి రప్చర్ అయ్యి వచ్చే వాటిని బ్లీడింగ్ పైల్స్ అంటాము. కొన్ని బ్లీడ్ అవ్వవు కాబట్టి నార్మల్ హార్డ్గా ఉంటాయి, అవి నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాము. అలానే ఇవి పొజిషన్ వైజ్ కూడా క్లాక్ వైజ్గా కూడా ఉంటాయి. 7 o'clock 9 o'clock పొజిషన్స్లో కూడా ఈ పైల్స్ ఉంటాయి. అలానే కొన్నిసార్లు పస్ కూడా ఉంటుంది, కొన్నిసార్లు పెయిన్ కూడా ఉంటుంది. అయితే ఫిస్టులా అనేది ఏంటి అంటే చిన్నగా ఓపెనింగ్ అంటాము. దానికి ఫిస్టులా అనేది మనకి చిన్న రంధ్రం ఏర్పడి యానల్ రీజన్లో రంధ్రం ఏర్పడి అది పేగుల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ఫిస్టులాని సరైన టైంలో గుర్తించకపోతే ఇది కార్సినోమా అంటే క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఎంత చిన్న ప్రాబ్లం అయినా వెంటనే ఆయుర్వేద వైద్యుని కలిసి దాన్ని క్లియర్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే ఫిషర్ అంటాము, అంటే స్కిన్ చిట్లితే ఎలా ఉంటుందో ఆ ఫిషర్ అనేది కూడా యానల్ రీజన్ దగ్గర చిట్లటం వల్ల అక్కడ నొప్పి లాంటిది, పస్ లాంటిది చూస్తుంటాము. అయితే ఇది ఎవరిలో చూస్తాం ఎక్కువ? ఈ పైల్స్ గురించి మాట్లాడినప్పుడు ఎవరైతే ఎక్కువగా కూర్చొని జాబ్ చేస్తారు, అంటే సిట్టింగ్ జాబ్ ఉంటుంది, లైక్ డ్రైవర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి. అయితే వీళ్ళనే కాకుండా ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ కామన్గా ఈ పైల్స్ అనేది చూస్తుంటాము. అలానే అధిక బరువు ఉన్న వాళ్ళలో, హార్మోనల్ లైక్ థైరాయిడ్ కానీ దానివల్ల బరువు పెరిగిన వాళ్ళలో కూడా పైల్స్ చూస్తుంటాం. ఇవి కాకుండా మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే సరైన టైంకి ఫుడ్ తీసుకోరు, సరైన పోషకాహారాలు ఉన్న ఫుడ్ తీసుకోరు, సరిగ్గా డైజెషన్ అయిన ఫుడ్స్ తీసుకోరో వాళ్ళల్లో ఎవరు మలబద్ధత అంటాం, కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళల్లో ఈ పైల్స్ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాము. మరి మనం తెలుసుకున్నాం పైల్స్ ఎవరికి వస్తుంది, ఎలా గుర్తిస్తాము, అండ్ మరి దీనికి చిట్కా ఏంటి అంటే జనరల్గా పైల్స్ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకొని మోషన్గా పాస్ చేస్తే మనకి ఈ ఇబ్బందులు ఉండవు. ఏవైతే గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటామో పైల్స్ కూడా ఉండదు. అంటే దానికి ఏం చేయాలి? మన ఫుడ్లో చాలా హై ఫైబర్ ఉండాలి. అంటే మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ వల్ల ఏమవుతుంది, బల్క్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్ స్టూల్స్ ఫామ్ అయ్యి ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే డైట్లో ఫ్రూట్స్ ఉండేటట్టు యాడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ జామకాయ కానివ్వండి, అరటిపండు కానివ్వండి, దానిమ్మ, ప్రూన్స్, ఇలాంటి ఫ్రూట్స్ మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలానే ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు వీలైతే డైట్లో మనము వారంలో మనకు 2-3 రోజులు మన డైట్లో మిల్లెట్స్, ఎందుకంటే ఇవి హై ఫైబరు ఎనర్జీ ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ యాడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఎక్కువ టైం తీసుకునే డైజెషన్ టైం తీసుకునే ఫుడ్స్ లైక్ హై ప్రోటీన్ డైట్స్ అంటాము. నాన్ వెజ్ ఉండాలి, కానీ ఎక్కువ అయినప్పుడు బాడీకి హీట్ జనరేట్ చేసి అది ఎక్కువ టైం తీసుకుంటుంది డైజెషన్. కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్, అలానే పుల్లటివి కానివ్వండి, పచ్చళ్ళు లాంటివి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి, స్టార్చ్ ఉన్నవి లైక్ ఆలుగడ్డలు, ఇలాంటివి లేట్ నైట్స్ తినటము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత లేట్గా తింటే మన బాడీ అంత అబ్జర్ప్షన్ తగ్గించుకుంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా తింటే అంత అబ్జర్ప్షన్ పెరుగుతుంది. కాబట్టి ఎర్లీగా 7-7:30 లోపల డిన్నర్ ఫినిష్ చేయటము, ముఖ్యంగా బాడీని హైడ్రేట్గా ఉంచుకోవటము. దాన్నే వాటర్ ఇంటేక్ అనేది 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ టోటల్గా మన డేట్లో చూసుకుంటే 3 to 3.5 లీటర్స్ లిక్విడ్ ఉండేటట్టు చూసుకోవడం చేయాలి. సరే, ఇవన్నీ ఉన్నా కానీ ఇప్పుడు పైల్స్ ఉన్న వాటిని ఎలా డాక్టర్ గారు తగ్గించుకోవడము అంటే, ఫస్ట్ థింగ్, ఒకవేళ మీకు పైల్స్ పెయిన్ఫుల్గా ఉంటే పెయిన్ కిల్లర్స్ కన్నా సింపుల్ ఇంట్లో చిట్కా ఏంటి అంటే మనం ఇంట్లో చేసుకుని స్లిజ్ బాత్ అంటాం. ఒక టబ్ ఆఫ్ వాటర్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళలో త్రిఫలా చూర్ణం మార్కెట్లో మనకి ఈజీగా దొరుకుతుంది. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ సమపాలల్లో చూర్ణంలాగా చేసి అది వేసి కూర్చోవటం వల్ల ఇన్స్టాంట్గా అక్కడ కండరాలు ఏవైతే యానల్ రీజన్లో ఉండే స్టిఫ్ అయిన కండరాలు రిలీజ్ అవ్వటం వల్ల పెయిన్ అనేది రిలీజ్ అవుతుంది. అలానే ఈ పైల్ మాస్ని, ఆ స్కిన్ ట్యాగ్స్ని నార్మల్ చేసుకుంటూ పైల్ రాకుండా ఉండడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు కొంచెం ఓపికగా వాడగలిగితే తప్పకుండా తగ్గుతాయి. అవే చిరువిల్వాది కషాయనం అని కానివ్వండి, కంకాయన వట్టి అని కానివ్వండి, అర్షోగ్న వట్టి, అభయారిష్ట అని మీ తత్వాన్ని బట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిగా మీకు ఏది సూట్ అవుతుందని సజెస్ట్ చేస్తాము. అలానే కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు కారణం ఈ డ్రైనెస్, బాడీలో పేగుల్లో పేరుకుపోయిన డ్రైనెస్, మ్యూకస్ తగ్గిపోవటం వల్ల ఉన్నప్పుడు బస్తీ అంటాం. అంటే కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని యానల్ రీజన్ ద్వారా లోపలికి పంపించడం వల్ల ఘృతపానం అంటే ఘృతాలు తాగించటము, లోపల నెయ్యి లాంటిది మనకి మెడికేట్ నెయ్యిలు ఇవ్వటము, వీటన్నిటి వల్ల ఇంటెస్టైన్స్ అన్నీ కూడా మళ్ళీ ల్యూబ్రికేట్ చేసి ఫ్లష్ అవుట్ చేయటం, అంటే వీరేచన క్రియలాగా చేయటము, ఇవన్నీ ఒక పద్ధతి. అది మీకు ఎంతవరకు సూట్ అవుతుందని ఒక ఆయుర్వేద వైద్యుని మీరు కలిసినప్పుడు చెప్తాము. అయితే చిట్కాగా చూసుకుంటే ఏంటంటే మనకి
ఈ అసలు రాకుండా ఉండాలి, వచ్చిన సివియారిటీ తగ్గాలంటే దివ్య ఔషధం అనేది తక్రారిష్టము అంటాం. తక్రారిష్టం అంటే ఏదో పెద్ద వేరే కాదు, మనం ఇంట్లో రోజు చూసుకునే మజ్జిగనే, బాగా చిలికిన మజ్జిగని వడగట్టుకొని రోజుకు 2-3 గ్లాసులు తాగడం వల్ల ఇంటెస్టైన్ పెరిస్టాల్టిక్ మూమెంట్ పెరగటం వల్ల మోషన్ కూడా క్లియర్ అవుతుంది. ఈ పైల్ మాస్ వల్ల వచ్చే స్టిఫ్నెస్, పెయిన్ కూడా తగ్గుతుంది. అలానే మన ఈ మలబద్ధత కూడా లేకుండా, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఫ్రూట్స్ కానీ, డైట్ కానీ, లిక్విడ్స్ ఇవన్నీ సమపాలలో తీసుకుంటే మనం దీన్ని అక్కడే కట్టడి చేయగలుగుతాం. ఒకవేళ సివియారిటీ ఉండి నిజంగానే సర్జరీకి వరకు వెళ్ళాలి మందులతో కానప్పుడు క్షారసూత్ర అనేది కూడా మనం అడ్వైస్ చేస్తాం. కానీ మనకి ఎప్పుడైతే ఎర్లీగా తెలుసుకుంటామో ఇవి మందులు, ఔషధాలు, పత్యాపత్యతని మనం వీటిని కంట్రోల్ చేయగలుగుతాం. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా పర్సనల్గా కానీ నా క్లినిక్స్లో కలవచ్చు. నా నంబర్ 7658909501. చెలిమేల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మెడ నొప్పి అండ్ అలానే నడుము నొప్పి గురించి మాట్లాడుకుందాం. అంటే ఎందుకు వీటి గురించి చెప్పాలంటే ఇది మీరు చూస్తే 20-25-30 ఇయర్స్ వాళ్ళల్లో కూడా చాలా కామన్గా వినే మాట నడుము నొప్పి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా చిన్న పిల్లల్లో కూడా చూస్తుంటాం, నడుము నొప్పి వచ్చింది, మెడ నొప్పి వచ్చింది అంటాం. అయితే ఇది ఇంకా ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తుంటాం. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. దీన్నే మనము చెప్పాలంటే మోడర్న్ లాంగ్వేజ్లో సర్వైకల్ స్పాండిలైటిస్, నడుములో వస్తే లూంబార్ స్పాండిలైటిస్ అంటాం. అసలు ఏంటి స్పాండిలైటిస్, దాని గురించి తెలుసుకోవాలన్నప్పుడు స్పాండిలైటిస్ అంటే మనకి వెన్నుపూసలో 33 వర్టిబ్రా ఉంటాం. అంటే ఇవి పెద్ద బోన్స్ కావు, చాలా చిన్న బోన్స్ ఒకదాని మీద ఒకటి పేర్చుకొని ఉంటాయి. 33 ఒకే దానికి పేర్చుకొని ఇంటర్వర్టిబుల్ డిస్క్ అని ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటుంది. వీటిల్లో వచ్చే వాపు కానీ వాటిల్లో వచ్చే డ్యామేజెస్ వల్ల దాంట్లో ఉండాల్సిన మాంసం ముద్ద ఏదైతే డిస్క్ అంటామో, ఒక వర్టిబ్రాలో ఉండే డిస్క్ అనేది ప్రొలాప్స్, అది విరిగి బయటికి వచ్చి ఆ మాంసం ముద్ద బయటికి వచ్చినప్పుడు దానివల్ల జరిగే డ్యామేజెస్ గురించి మాట్లాడదాము. నేను ఇంతకుముందు చెప్పాను, అంటే సర్వైకల్ వర్టిబ్రా మెడ దగ్గర వస్తే దాన్ని సర్వైకల్ అంటాము. ఇక్కడ 7 వర్టిబ్రాలు ఉంటాయి. అలానే లూంబార్లో కూడా 5 వర్టిబ్రాలు ఉంటాయి. మొత్తం సర్వైకల్ నుంచి లూంబార్ వరకు ఈ 33 వర్టిబ్రాస్లో ఎక్కడ అరుగుదల ఉన్నా మిగతా వాటి అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్పారంటే చాలామంది డాక్టర్ గారు నాకు నడుము నొప్పి ఉంది, ఎంఆర్ఐ తీస్తే ఎముకల నాకు నడుములో అరిగాయంటారు. కానీ జనరల్గా నడుము దగ్గర ఒకటి ఉండదు, దాని ప్రెషర్ అనేది మిగతా వర్టిబ్రా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఆ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జనరల్గా అందరూ అంటారు ఇంకా ఎముకలు అరిగిపోయి అంటే నడుము నొప్పి వచ్చింది, డాక్టర్ చూపెడితే సర్జరీ ఎంఆర్ఐ చేస్తే డిస్క్ ప్రొలాప్స్ అయింది కాబట్టి సర్జరీ అన్నారంటారు. బట్ మీరు ఆలోచించుకోవాలి, సర్జరీ అనేది ఎవరమైనా ఎటువంటి మెడిసిన్స్ ఏది ఉపయోగం అవ్వట్లేదు, ట్రీట్మెంట్ చేసినా దీనికి ఉపయోగం లేదన్నప్పుడు ఏ డాక్టర్ అయినా సర్జరీ అడ్వైస్ చేస్తారు. కానీ అదే పనిగా ప్రతి నడుము నొప్పి, ప్రతి మెడ నొప్పికి సర్జరీ చేసుకుంటూ వెళ్ళిపోతే 33 వర్టిబ్రాకి సర్జరీ చేయలేరు. ఆ ఫోకస్ ఏంటి, పెయిన్ ఉన్నదాన్ని రిలీవ్ చేయడానికి సర్జరీ చేసుకుంటే రేపు ఇంకో చోట ఇంకో డ్యామేజ్ జరగవచ్చు, ప్రతిసారి వెళ్ళలేరు. దానికన్నా ముందు మనం ఆలోచించాల్సింది అసలు దీన్ని మనం ఎంత కట్టడి చేసుకొని ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతాము, మన లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేసుకొని మెయింటైన్ చేయడం అనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఫర్దర్గా ఇప్పుడు మనం వస్తే సర్వైకల్ అని చూస్తాము. ఇది ఎక్కువగా ఎవరిని చూస్తాము, ఎవరైతే డెస్క్ జాబ్ అంటామంటే కంప్యూటర్ ముందు ఎక్కువ ఉంటారు, మొబైల్ ఎక్కువ చూస్తుంటాము. ఇవాళ రేపు ప్రతి ఒక్కరూ అదే చూస్తుంటారు. అలానే టీవీ మీద చూడడం కానీ అదే పనిగా ఒకటే ఆబ్జెక్ట్ని చూడటము, కొన్ని సందర్భాల్లో ఎక్కువ బరువులు ఎత్తడాలు కానివ్వండి, బరువులు లాగటము, ఇలాంటి వాటి వల్ల కూడా వెన్నుపూస అంటాం. అది సర్వైకల్లో కానివ్వండి, లూంబార్లో కానీ అరగడం స్టార్ట్ అవుతాయి. అంటే ఒక జాయింట్ మీద ఒకటి రాసుకోవటము జాయింట్ అవుతుంది. మీరు ఈ వర్టిబ్రా ఎనాటమికల్ స్ట్రక్చర్ చూస్తే ఏంటంటే దాని లోపల ఒక జెల్ లాంటిది ఉంటుంది. ఈ జెల్ అనేది 2 మూమెంట్స్ అంటే 2 జాయింట్స్ కదలిక ఫ్రీగా ఉండి మన మూమెంట్స్ ఫ్రీ చేయడానికి. ఎందుకంటే వెన్నుపూస మనకి బ్యాక్ బోన్ అనేది దాని పేరులోనే ఉంది. బ్యాక్ బోన్ అంటే మన ప్రతి పనికి మనకి అది చాలా సపోర్టివ్. అది మీరు చూసుకుంటే మన మూమెంట్స్ సరిగ్గా జరగాలన్నా, ఒకవేళ కొన్ని సందర్భంలో రీప్రొడక్షన్ అంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉండాలన్నా, లేకపోతే ఇతరత్ర ఏవి చేయాలన్నా కానీ మన వెన్నుపూస అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వీటిని మనం అతిగా యూజ్ చేయటం వల్ల, అతిగా అంటే నేను చెప్పాను కదా, బరువులు లేపేయటాలు, కొన్నిసార్లు నొప్పి ఉన్నా కానీ ఏం కాదు అని చెప్పేసి అదే పనిగా చేయటము, ఎక్కువ ట్రావెలింగ్ చేయటం, గుంతలు ఉన్న రోడ్లలో ఆ జెక్స్ వల్ల కూడా లూంబార్ స్పాండిలైటిస్ అంటే వెన్నుపూస మీద చాలా ప్రభావం చూపెడుతుంది. ఇవి కాకుండా అధిక బరువు, అలానే కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాధుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దాన్ని రావటం వల్ల, కొన్ని మందుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండటము, హార్మోనల్ వల్ల కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాం. మరి జనరల్గా వీటిని గుర్తించడం ఎలా అంటే
మెడ నొప్పి ఉన్న వాళ్ళలో జనరల్గా ఏంటంటే కొంచెం మెడ తిప్పినా వాళ్ళ కళ్ళు తిరగటము, దాన్ని వర్టిగోగా కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ఏంటి, వర్టిగో అనేది కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, బట్ సర్వైకల్ స్పాండిలైటిస్లో మీరు కూర్చొని లేసినప్పుడు కూడా కళ్ళు తిరగటము, కళ్ళు మూసి తెరిచినా కళ్ళు తిరగటము, గుండెలో పాల్పిటేషన్స్ అంటాం, గుండె దడ అంటాము, ఆ గుండె దడ ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ లాంటివి చూడటము, అలానే చేతుల్లో తిమ్మిర్లు మీరు చూసుకుంటే ఈ ఎస్పెషల్లీ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్లో తిమ్మిర్లు C3, C4, C6 వరకు కంప్రెస్ అయి ఒత్తుకుపోయినప్పుడు చేతుల్లో తిమ్మిర్లు లాంటిది రావటము, చేయి మొద్దుబారినట్టు చూస్తుంటాం. అలానే వెన్నుపూస కింద భాగంలో మోకాళ్ళ అంటే మన నడుము దగ్గర నుంచి కూడా చూసుకుంటే అక్కడ వెళ్ళే నరము ఏదైతే సయాటికా నరం, ఇది వ్యాధి కాదు కానీ ఆ సయాటికా నరం ఒత్తుకుపోవటం వల్ల కాలు తీసి కాలు వేయాలన్నా పెయిన్ఫుల్గా ఉండటము, కుంటినట్టు అవ్వటము, అలానే తిమ్మిర్లు వచ్చేయటము అవుతాయి. ఇవన్నిటికన్నా మేజర్ కాంప్లికేషన్ ఏముంటుంది నడుములో అంటే బ్లాడర్ కంట్రోల్ తప్పడం. అంటే మన యూరినరీ బ్లాడర్ కూడా ఒక మజిల్, ఈ నర్వ్స్ వెళ్ళే నర్వ్స్ అక్కడ ఒత్తుకుపోవటం వల్ల యూరిన్ మీద కొన్నిసార్లు కంట్రోల్ తప్పుతుంది, మోషన్ వచ్చినా అర్జెంటుగా వెళ్ళాలని, యూరిన్ వచ్చినా అర్జెంటుగా పాస్ చేయాలనేది చూస్తుంటాం. సో ఈ 2 రకాలుగా చూసుకున్నప్పుడు ఫస్ట్ సర్వైకల్ స్పాండిలైటిస్ మెడ ఇంకో లక్షణం ఏంటి, రిజిడిటీ అంటాం, అంటే అసలు తిప్పలేకపోవటము, మెడని ఎటు తిప్పలేకపోవడము, స్టిఫ్గా అయిపోవడము, ఉదయం లేస్తూనే తలనొప్పి, చాలా సివియర్ పెయిన్ రావటము ఉంటుంది. వీటికి యాడ్ ఆన్ ఏంటంటే సైనసైటిస్, ముక్కులో ఒకవేళ సైనస్ కూడా డెవలప్ అయినప్పుడు బ్రెయిన్ మీద ఆక్సిజనేషన్ తగ్గిపోవటము, దానివల్ల కూడా ఈ స్పైనల్లో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఇవి చూసుకున్నప్పుడు మరి దీనికి చికిత్స ఏంటి, ఆయుర్వేదంలో వెన్నుపూసకి చాలా మంచిగా వాతహార చికిత్స అన్నారు, అంటే గ్రీవ చికిత్స అట్లానే కటి చికిత్స అంటాం. వీటికి మనము సింపుల్గా టెక్నిక్స్ ఏంటి చేసేవి, ఆయిల్ అంటే వాతం అన్నప్పుడే డ్రైనెస్, ఎప్పుడైతే స్పైన్లో ఉండాల్సిన లిక్విడ్స్ తగ్గిపోయి, నేను ఫస్టే చెప్పాను అక్కడ ఉండాల్సిన మాంసం ముద్ద కింద జారటం వల్ల దాన్ని హెర్నియేషన్ అంటాం. అది అక్కడి నుంచి వెళ్ళే ఇతరత్ర నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఒత్తిడి, ఇక్కడ 2 థింగ్స్, ఒకటి ఇది న్యూరో మస్కులర్ అండ్ ఆర్థరైటిక్ కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే అరిగిపోయిన ఎముక కన్నా అది డ్యామేజ్ చేసిన నరాలు కండరాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం నరాలు కండరాలను కరెక్ట్ చేసుకోగలిగితే ఈ ఎముక ఫర్దర్గా అరగకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. వీటికి మంచి చికిత్సలు ఏంటంటే గ్రీవవస్తి అంటాం, అంటే మెడ దగ్గర కొన్ని మెడిసిన్స్ని దారలాగా వేయటము, నడుము దగ్గర అయితే కటీ బస్తి అనడము, అలానే ఇంటెస్టైన్స్ నుంచి త్రూ యానల్ రీజన్ నుంచి బస్తీ క్రియ, కొన్ని కషాయాలు తైలాలు పంపించడం వల్ల వాతాన్ని నార్మల్ చేసి మన శరీరానికి బృంహణం చేయటము, అలానే సర్వైకల్ స్పాండిలైటిస్ ఎస్పెషల్లీ నస్యకర్మ అంటాం, అంటే ముక్కు ద్వారా కొన్ని స్పెసిఫిక్ ఆవు నెయ్యిలో మందుల్ని కలిపి వేయటం వల్ల ఈ నరాల మీద ఒత్తిడి, ఆక్సిజనేషన్ పెంచి ఆ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలానే రెస్ట్ ఇవ్వటము. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్, లూంబార్ స్పాండిలైటిస్లో ఇంకోటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము, అంటే ఒక బ్యాంబూ లాగా అయిపోవడము, వెదురు బొంగులాగా మొత్తం డ్రై అయిపోయి స్టిఫ్ అయిపోతుంది. మీరు చూసుకుంటే వీళ్ళు ఒక చెక్క బొమ్మలాగా నడవటం చూస్తుంటాము, అంటే ఆ మొత్తం కండరాలన్నీ స్టిఫ్ అయిపోతాయి. మరి స్టిఫ్ అయింది మనకి తెలిసింది ఏంటి, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి, ఈ స్టిఫ్ అయిపోయిన కండరాలు, నరాలు అలానే బోన్ని ఎంత ల్యూబ్రికేట్ చేయాలి. మనం తెలుసు ఒక ఎండిపోయిన చెక్కని మనం ఏం చేస్తాము, మనం ఎంత ఆయిల్ వేస్తుంటే ఏదో ఒక రోజు అది బెండ్ అవుతుంది. అలానే మన శరీరం కూడా ఇంత స్టిఫ్నెస్ ఉన్నప్పుడు లోపలికి కూడా ఆవు నెయ్యి లాంటి ఆయిల్స్ని పంపించడము, లోపల నుంచి కూడా తైల బస్తీలు ఇలాంటివి ఇవ్వటము, అభ్యంగనం అంటాం, కొన్ని స్పెసిఫిక్ తైలాలని రోజు మర్దనలాగా చేస్తూ పొట్లీలు లాంటివి అప్లై చేయటం వల్ల కండరాల్లో పెరిగిన ఆ స్టిఫ్నెస్ తగ్గిస్తూనే రక్త ప్రసరణని ఇంక్రీజ్ చేయగలుగుతాం. అలానే ఇది వాతానికి సంబంధించింది కాబట్టి లోపల నుంచి వచ్చే ఔషధాలు లైక్ ప్రసరణ్యాది కషాయము, రాస్నేరండాది కషాయము, అలానే గంధర్వాస్తాది ఏరండం, అంటే లోపల ఉన్న పేర్కొన్న వాతాన్ని క్లియర్ చేయడానికి త్రయోదశాంగ గుగ్గులని, ఇవి మీ తత్వాన్ని బట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిగా మమ్మల్ని కలిసినప్పుడు మీ వాతపైత్య కఫాలు చూసి సరైన టైంలో సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే దీనివల్ల ఈ ఏదైతే ఇది ఎలా ఉంటుందంటే లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చేయాల్సిన పని చేయలేకపోవటము, దానివల్ల మనిషి కృంగిపోయిన కేసెస్ కూడా చూస్తుంటాం. వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఆయుర్వేద చికిత్సలు చాలా శ్రేష్టంగా పనిచేస్తాయి. ఇంకా మీరు వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను నా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.